దేవుణ్ణి కూల్చారు. కావాలి మేము కష్టపడి కొనుక్కున్న గొప్పలేదు ఎవరికి. మమ్మల్ని కూల్చారు, కానీ మా దేవుడిని కూల్చేశారు, చర్చిని కూల్చేశారు. అక్కడంతా చర్చి అంతా శిథిలం అయిపోయింది. అన్యాయంగా ఆడవాళ్ళు ఉన్న పొలంగా బయటికి లాగేశారు, రౌడీలు పెట్టుకున్నారు, దౌర్జన్యం చేశారు, ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారు. దీనికి చూశారు కదా, దౌర్జన్యంగా మమ్మల్ని రోడ్డు మీదకి లాగారు. ఆడవాళ్ళను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా రోడ్డుకు లాగారు. మా ఇల్లులు మాత్రమే కాదు, మా చర్చిని కూడా కూల్చేశారు. మాకు న్యాయం కావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ఆడవాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. సార్, ఎందుకు ఇంకా చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు? లోకేష్ గారు ఎందుకు స్పందన లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఎందుకు ఇంత జరుగుతున్నా 24 గంటలు అవుతుంది, ఇంతవరకు మీరు ఎందుకు రాలేదు? ప్రజల కన్నీళ్లు చూడట్లేదా మీరు? మీకు వినపడడం లేదా వాళ్ళ ఆవేదన? ఇంకొకరు చూపిస్తాను చూడండి. ఏమండి, ఈ స్థలాలు మేము 98లో కొనుక్కుంటే 2001లో మాకు రిజిస్ట్రేషన్ జరిగినాయండి. అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు చాలా చేతులు కూడా మారినాయి. అంతకుముందు ఏమీ లేదు. 2017లో ఒక నోటీస్ వచ్చింది సార్, ఇది గొడవల్లో ఉందని. గొడవల్లో ఉంటే ముందే మాకు ఆ రిజిస్ట్రేషన్ ఆపేయాలి, లేదా ఇక్కడ నోటీస్ బోర్డు అన్నా పెట్టాలి. ఏమీ లేకుండా డైరెక్ట్గా నోటీస్ పంపారు. అది మనకి ఎవరికి తెలియదండి. చాలామంది ఆడపిల్లలు గల్లోళ్ళు కట్నం కింద కూడా ఇస్తే ఇది గొడవల్లో ఉందని ఆడపిల్లల్ని ఇంటికి కూడా పంపించారండి. అయితే 2001లో రిజిస్ట్రేషన్ అయితే 2017లో నోటీస్ వచ్చిందండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు తెలుసుకొని ఇన్ని సంవత్సరాలు మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. అప్పుడు ఎందుకు ఆపలేదండి? అప్పుడు ఆపాలి కదా, ఇంతమంది అన్యాయం అయిపోయే వాళ్ళు కాదు కదా. సరే, 2017లో నోటీస్ వచ్చింది, తర్వాత మాకు తెలీదా కేసు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో 10:45కో 11కో ఆపమని లెటర్ ఇస్తే ఆ లెటర్ మేము తెస్తున్నామండి ఆగండి అంటే మాకు అలా కుదరదు, హార్డ్ కాపీయే కావాలని చెప్పేసి మొత్తం అండి 42 ఫ్లాట్లు అన్యాయంగా. అందరూ మిడిల్ క్లాస్ అండి, ఒక్కళ్ళు కూడా కోటీసులు కానీ ఎవ్వరు లేరు. చూశారు కదా, ఎంత అక్రమంగా ఈ ప్రభుత్వము, ఎంత గూండాగిరి, ఎంత రౌడీజం చేస్తున్నారు. అమాయకపు ప్రజలు వాళ్ళు కష్టపడి ఇల్లులు కట్టుకుంటే సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారంట. కూల్చివేతను ఆపండి అని స్టే తెచ్చుకున్నాం సార్, కాపీ అని సాఫ్ట్ కాపీ చూపిస్తే లేదు మాకు హార్డ్ కాపీ కావాలి అని కూల్చివేతను కంటిన్యూ చేశారట. ఎంత దుర్మార్గం అనాలి.